హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటి తరం యువత ఉద్యోగం మీద మాత్రమే ఆధారపడకుండా తమ సొంత లక్ష్యాల సాధన కోసం వ్యాపారాల దిశగా అడుగులు వేస్తోంది. సుస్థిర భవిష్యత్తు కోసం ఇతరుల పట్ల ఆధారపడకుండా స్వతంత్రంగా నిలదొక్కుకోవాలనే ఆకాంక్ష ఎక్కువ మంది యువతలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందించే వ్యాపార అవకాశాల కోసం అన్వేషణ పెరుగుతోంది. అలాంటి వ్యాపారాల్లో స్టేషనరీ షాప్ ఒక మంచి ఎంపికగా నిలుస్తోంది. ఇటీవల కాలంలో విద్యా సంస్థల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పెద్ద పెద్ద నగరాలతో పాటు చిన్న చిన్న పట్టణాల్లో కూడా ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలు విస్తరిస్తున్నాయి. దీనివల్ల విద్యార్థులకు అవసరమయ్యే వస్తువులకు డిమాండ్ ఎక్కువవుతోంది. స్టేషనరీ షాపులు ఈ అవసరాలను తీరుస్తూ మంచి ఆదాయ మార్గంగా మారుతున్నాయి. స్కూళ్ళు, కాలేజీల సమీపాల్లో ఏర్పాటు చేసిన స్టేషనరీ షాపులకు నిరంతర వినియోగదారుల ప్రవాహం ఉంటుంది. నోట్ బుక్స్, పెన్సిళ్ళు, పెన్లు, స్కేలు, డ్రాయింగ్ పేపర్లు మొదలైన వాటిపై విద్యార్థుల నుంచి స్థిరమైన డిమాండ్ ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా లామినేషన్, ఐడి కార్డుల తయారీ వంటి సర్వీసులను కలిపితే మరింత ఆదాయం పొందొచ్చు. ప్రత్యేకించి పీవీసీ ఐడి కార్డుల తయారీలో పెట్టుబడి తక్కువగా ఉండగా లాభం అధికంగా ఉంటుంది. ఇలాంటి షాపుల ద్వారా టీచర్లు విద్యార్థుల అవసరాలను తీర్చడమే కాకుండా స్కూల్లో, కాలేజీలతో సంబంధాలు పెంచుకుని పెద్ద ఎత్తున బల్క్ ఆర్డర్లు తీసుకోవచ్చు. అదనంగా స్టేషనరీ వస్తువులతో పాటు విద్యార్థులకు ఆకర్షణీయంగా ఉండే టీషర్ట్లు, క్యాప్స్, హ్యాండ్ బ్యాండ్లు ఇటువంటి వస్తువులను కూడా విక్రయించవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ముందు షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద నమోదు చేసుకోవాలి. సుమారు 50,000 నుంచి 60,000 రూపాయల మధ్య పెట్టుబడి ఉంటుంది. విద్యా సంస్థల సమీపంలో స్థలాన్ని ఎంచుకుంటే వ్యాపార విజయం మరింత ఖాయం. విద్యార్థుల గిరాకీ ఉండే ప్రదేశాలు, ఉదాహరణకు స్కూల్, కాలేజ్, కోచింగ్ సెంటర్ల ప్రాంతాలు స్టేషనరీ షాపులకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఇక వ్యాపారాల విషయానికి వస్తే మనకు ఉన్న నైపుణ్యాలు, సృజనాత్మకత, కష్టపడే పట్టుదల ఉంటే ఏ వ్యాపారమైనా ప్రారంభించి విజయవంతంగా నడిపించవచ్చు. చిన్న స్థాయిలో నడిచే వ్యాపారాల నుంచి భారీ స్థాయిలో నడిచే వ్యాపారాల వరకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అలాంటి చిన్న పెట్టుబడి వ్యాపారాల్లో మరో ముఖ్యమైన వ్యాపారం కిరాణా స్టోర్. ఈ వ్యాపారం ప్రారంభించాలంటే ముందుగా అధిక జనాభా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవాలి. రోడ్డు ప్రక్కన లేదా బస్తీల మధ్యలో ఉండే స్థలం చాలా ఉపయోగపడుతుంది. కిరాణా స్టోర్ పెట్టుబడి, స్థలం, ఇంటీరియర్, స్టాక్ లభ్యత వీటిపై ఆధారపడుతూ ఉంటుంది. అలాగే వ్యాపారాన్ని చట్టబద్ధంగా నడిపించేందుకు అవసరమైన లైసెన్సుల్లో వ్యాపార లైసెన్స్, FSSAI లైసెన్స్, షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ నమోదు, GST నమోదు మరియు లీజ్ ఒప్పందం వంటి వాటిని సక్రమంగా పొందాలి. ఈ విధంగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే స్టేషనరీ మరియు కిరాణా వ్యాపారాలు యువతకు మంచి ఆదాయ మార్గంగా మారుతాయి. మీరు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకుని సరైన ప్రణాళికలతో ముందుకు వెళితే విజయాన్ని సాధించడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్